అయిపోయినాం. వెనకాల ఈడేతో లొకేషన్ అయితే పూబెల్లి వేరే లెవెల్. అది బాబాయ్ చూడు ఎంత వైపులో ఉన్నాడు, మాటలు గీటలు పెట్టుకొని. ఇంకా చెప్పండి తిరుగుకుంటే రోజు అడిగా బతుకమన్నా బతుకుతాం హ్యాపీగా. సరే సరే, మీరు గేమ్ లెక్క తోలినప్పుడు చెప్తాను. రీకాల్ ఉంటుంది మనకి. డీసీఎంలో చిన్న పాపలు ఉన్నారు కదా, ఎక్కిరిస్తున్నారు కదా కొండలలో. సత్యం హోటల్ ఫేమస్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ కూడా R15 చూడండి రివ్యూ ఇక్కడ. హాయ్ గాయ్స్, వి ఆర్ గోయింగ్ టు ఎ ట్రిప్, స్మాల్ ట్రిప్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మేడారం పోదాం అనుకున్నాం కానీ ఆగిపోయినాం. మేడారం పోదాం అనుకున్నాం, ఆగిపోయినాం. డోర్ వల్ల అంటే ఆ డోర్ తీయాలి. అది చిల్లు ఉంటది బాయ్స్ మనతోటి. ఫస్ట్ కూరగాయల షాప్ దగ్గర పోని, మార్కెట్ పోని. గాయ్స్ మేమైతే ఇప్పుడు మార్కెట్ పోతున్నాం సామాన్లు తీసుకోవడానికి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని, గసగసాలు, కసమసాలు, బయటగా సీదా మార్కెట్. అది మబ్బుల్ మెడల కలంగారు మాలేసిండు. లెఫ్ట్ పెట్టుకోమండి. ఇగో అరే 10 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు టమాటా, 10 రూపాయలు మిర్చి. నీ దోస్తే కదా, పోయిరా ఇస్తాడు. గాయస్ ఇగో ఇటీ ఇగో 500 నోటు గాయస్, డైరెక్ట్ మార్కెట్ లా. ఇగో 30 రూపాయల సరికి 500 నోటు. ఉల్లిగడ్డ 10 రూపాయలు ఉల్లిగడ్డ. ఇగో ఇది మార్కెట్ గాయస్. ఇగో మావాడు పోతున్నాడు. అగో అది మావాడు పోతున్నాడు. అది మావాడు ఆడ తీసుకుంటున్నాడు. వండుకొని తిండికి పోతున్నాం రా బయటగా. అరే ఏం కావాలరా? పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, ఇంకా ఉల్లిగడ్డలు. మావాడికి ఒకసారి చెప్తారు అర్థం కాదు. అబ్బో ఇగో హీరోలే కదా, ఇగో ఏం కాదు. ఉల్లిగడ్డలు తెమ్మను. ఫస్ట్ మేడారం పోయి ఆడుతున్నాం కదా, అప్పుడు 1000 రూపాయలు డీజిల్ కొట్టించినాం మనం. హైరేట్ మొట్ట మావాడు పెట్టి పడతాం ఈడ. ఇగో ఏసీ చూడు 4లో పెట్టండి. ఇగో అంటుంటది బాయ్ మా వాళ్ళతో, అట్లా ఉంటాయి మా వాళ్ళతో కొన్ని స్టోరీలు. చిన్నకి తిక్కల పాయలు బాజీ అంటాడు ఒకడు, ఆయన చెమ్మకు చెల్లో అని ఇంకోటి అంటారు. ఈ మార్కెట్ పెద్ద చెమ్మకు చెల్లో బాయ్. మీరు ఒకసారి రండి, విజిట్ అవ్వండి. మీరు కూడా ఒకసారి ఇల్లందు మంచిగా మన పేరు చెప్పండి, మన యూట్యూబ్ బొరాలు అయిపోతారు. చూద్దాం ఉంటది. ఖాళీ శివ స్టెప్పులు వేసిన ఇట్లా వాన వెళ్ళు కొంత మధుర వచ్చన స్టెప్పులు వేద్దాం. వెళ్ళిపోతున్నాం. మాకు పాత మాయ గుర్తుకొస్తున్నాయి, మా స్టోరీలు చెప్తాం మీకు దారిలా. వేరే ఉంటాయి. ఇందాక మనోడు స్టోరీలు చెప్పిండు. బోరాన్ అయిపోయినా ఇగో వచ్చిన మనోళ్ళు డిమ్ము. ఇగో తెచ్చేసారు గాయస్ మన వాళ్ళు, మన పిల్లవాళ్ళు. అన్ని రైస్ అన్ని ఒకటేసారి ఏం మాట్లాడకుండా ఏం అనకుండా తెచ్చేసారు గాయస్. మరి కత్తి ఎట్లా గాయస్? అక్కడ తీసుకుంటే చైనా బజార్ ఉంది కాడ. కారం ఇది తెచ్చుకో. చికెన్ తీసుకోవాలి ఎట్లయినా, చికెన్ దగ్గర ఆగితే అటు పోయి తీసుకుందాం. కోని తీసుకోవాలి గాయస్. ఇగో టమాటాలు, ఉల్లిగడ్డలు అన్ని పట్టుకొచ్చి గాయస్. నిమ్మకాయలు గాయస్. మేము స్టార్ట్ అయిపోయినాం. మళ్ళా మీకు చికెన్ షాప్ లా కలుస్తాం రైట్. మళ్ళా మావాడు కత్తి ఉన్న ప్లేట్ చేయడానికి పోతున్నాడు. కత్తి కనకరాజు. కత్తి కనకరాజు గోయింగ్ ఫర్ బ్రింగింగ్ కత్తి. చికెన్ గాయస్.
చికెన్ షాప్ కి వచ్చినాం గాయస్ వచ్చేసినాం గాయస్. చెప్పండి కోడి తీసుకుందామా? కౌంటర్ కూర్చున్నాడు. కోడి తీసుకుంటారు. యాక్టివ్ ఉన్నది కోడి కూడా. పట్టుకుందా ఇక్కడ ఇయ్యాల పైసలు ఈడ కౌంటర్ లా. ఎంత అంత ఉన్నది. కటింగ్ వస్తే వస్తాం చెప్పురా. అరే కటింగ్ ఈడికి ఎందుకు వస్తాం, ఆనే కొట్టిస్తాం. ఈడు ఎందుకు వస్తాం మళ్ళీ, నీకు ఎందుకు వస్తావురా? మళ్ళీ వాళ్ళు అక్కడ ఎవరు కటింగ్ చేస్తారు? ఆడుంటారు వాళ్ళు కోసేటోళ్ళు. ఓకే ఇంటికి వెళ్ళిపోతాం. 10 మంది ఆగో వెనకాల 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 ఈడేస్తావు. లేపు పడదెంగు కోడి. అది కోడి పడదెంగండి గాయస్. రైట్. గరం మసాలా ఏది మరి? గరం మసాలా తీసుకోలేదు. గరం మసాలా ఏది? చికెన్ మసాలా ఏది? కారం ఇది వేస్తే కారం ఉండదు. మరి ఏం చేద్దాం? చికెన్ మసాలా తీసుకున్నాడు. గరం మసాలా తీసుకోవాలి. గరం మసాలా ఒక్కటి తీసుకోవాలి. అన్నీ ఉన్నాయి ఇంకా గాయస్. ఇప్పుడు పోయే మేము లొకేషన్ అయితే పూబెల్లి. వేరే లెవెల్ ఉంటది గాయస్. మంచిగా మేము తిని వండుకొని పూపెల్లి పోదామా, రూలపడి పోదామా? పూబెల్లి పోదాం. వాటర్ ఉంటాయి, స్విమ్మింగ్ చేసుకోవడానికి, మంచిగా ఈత కొట్టుకోవడానికి ఉంటది గాయస్. రోలపాల్లో నీకు ఈత కొట్టలే ఉంటాయి అని అర్థమైందా? ఇప్పుడు మావాడు చూడు గుద్దవలసిన వాడు అయిపోయింది గాయస్. ఎందుకంటే 1000 రూపాయలు డీజిల్ కొట్టించినాం కదా. ఏసీ 4 లో కాదు 5, 6, 7, 10 ఉంటే కూడా 10 బట్టి పెడతాం ఇంకా మావాడు ఇవాళ. అది జనగణమన నేను ఎవరికి రా అది అట్లుంటది గాయస్. మావాడితో డానీ తోటి ఇట్లుంటది. వాడిని ఇంకా కాలే లివర్ లో కొట్టించుడు. వాడి షాప్ లో పండుకుంటాడేమో గాయస్ మావాడు. కాలే ఏ బాబాయ్ గైస్, ఇదే గైస్ మన బుజ్జగూడెం సమ్మక్క గద్దెలు. వీఆర్ ఎంటెడ్ వచ్చేసినాం మనం సమ్మక్క గద్దెలు. కొట్టేటోళ్ళు ఎవరు లేరు అనిపిస్తారు. సైడ్కి రాపుతున్నాం గాయస్. ఇది కోళ్ళు పోసేది గాయస్. ఇది రోడ్డు అవతల కనపడుతుంది కదా గాయస్. అది మన గుడి. ఇగో గైస్ రైట్ హ్యాండ్ తోటి పడుకో. వచ్చినాం. ఇగో ఇది గాయస్ పప్పులు డైరెక్ట్ ఖాళీ. కోడిని పట్టుకొని మేము ఇవాళ వెళ్ళిపోతున్నాం అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఈడ బోరింగ్ దగ్గర పోతుందా? కాలు చేతులు కడుక్కొని పోదాం కొద్దిగా. ఏమంటారు దీన్ని? కాళ్ళు కూడా కడుగుదామా? అడుగు మరి దా. కొట్రా బోరింగ్ కొట్రా. నేనే కొట్టాలా ఫస్ట్? కొట్టు, మీ బావ కొట్టు బోరింగ్. చలో బాబుల్. ఎడ మొక్కుతావు? చలో మొక్కు బాబుల్. బొట్టు పెట్టావా? కోడికి బొట్టు అది. ఇప్పుడు బొట్టేస్తాడు, తర్వాత దాన్ని కట్టేస్తాడు. చలో దా మొక్కు. అది ఇదే కాదు మన గుడి. ఫేమస్ ఇక్కడ పెద్ద జాతర అయింది ఇక్కడ. మినీ మేడారం జరుగుతుంది. కటింగ్ వెళ్తున్నాం. డానే పట్టుకున్నాడు మరి. జిలేలమ్మ జిట్ట ఇది పైన పోయే పిట్ట. ఉంటారు ఇక్కడ వాళ్ళే. కటింగ్ రమ్మంటున్నాం గాయస్ మేము. బాబాయ్ చూడు ఎంత వైపులో ఉన్నాడు, మాటలు గీటలు పెట్టుకొని. నసేపు ముక్కలు కొట్టేవా? కొడతారులే కానీ ముక్కలు కొడతారు కానీ. హలో చెప్పండి అమ్మా ఎవరు? ఏది అచ్చయ్యనా? సరే సరే ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి, చేపించేద్దాం. చికెన్ మస్తాన్, చికెన్ కొట్టు మస్తాన్ వచ్చిండు. అదో
పైస్ పిల్లగాడ పోయి ఉండి ఏం వారం అనేది తెలుస్తలేదు. దొరుకుతుంది వారం అందరికి దొరుకుతుంది ఇంకా మరి అందుక అంతేందుకు టూర్ చెక్కును వాడేసేస్తారుగా. అగో బాబే ఏదో చిన్న డైలాగ్ వేస్తాడు. ఈయన చికెన్ కొట్టు మస్తా అని గాయస్ అది చికెన్ కొట్టైనా కూడా ఇంత నీట్గా కొట్టాడు గాయస్. ఒక్క దెబ్బకు ముక్క 2 ఒక్కలు అవుతుంది. అమ్మా మెడవనికి ఇస్తావా మామయ్యకి ఇస్తావా? వండుకుంటే వండుకో, అది ఒక రకంగా ఉంటది. పోనీ పోనీ ఏం కాదు అది. నేనే అది ఫ్రెష్ వాటర్ పెట్టి కడుకున్నాంలే. గాయస్ ఇక ఇదేంటి అసలు అయితే యాక్చువల్ గా మేడారం పోదాం అనుకున్నాం. ఇక మేడారం అంతా లాంగ్ అయిపోతుంది, ఇక లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా టైం లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది. 12 o'clock అవుతుంది ఇక్కడే. వీళ్ళే డిలే చేశారు. ఇక మేడారం ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడే ఇక్కడే 4-5 మారినాయి. వాళ్ళకి లేవదు గాయస్, మాట మీద నిలబడరు గాయస్, అందుకే లేట్ గా వచ్చింది గాయస్. అవును గాయస్, మాట్లాడుకుని గుద్దాలకు కొట్టుకోవాలి. అట్లుంటది గాయస్. మాట్లాడుకుంటే గుద్దవాళ్ళ కొట్టుకోవాలి. గసగసాల మసమసాలు దొల్లం అయిపోతుందిరా బాబు. 2 గంటలు పడుతుంది చికెన్ వండేలోపు. లేదు జల్దీ చేసి పడదు. ఇంకా ఒకేసారి కలిపి దానిపైన పెట్టేస్తా బొబ్బులు, ఉప్పు కారం చూసేసి. ఫస్ట్ రైస్ పెట్టేసేయండి. రెండు పొయ్యిల మీద 2 అయిపోతాయి. గ్యాస్ అనుకుంటున్నా కట్టెలు పోయి ఆడ పెట్టుడే దారే మంచిగా ఆయిల్ రాసి మట్టి రాయాలా దాని గిన్నెలకి, లేకపోతే గిన్నెలు ఖరాబ్ అయిపోతాయి. మరి ఆయిల్ ఎక్కువ తీసుకున్నావా? అయిగో కిలోన్నర చికెన్. ఇంత ఆయిల్ ఏం చేసుకుంటూ కొంచెం ముందు పోయి రైట్ తిరిగితే వస్తుంది గాయస్ మేము వెళ్ళే లొకేషన్. అది ఒక మినిమం ఒక 9 kilometers ఉంటది గాయస్. ఇక మేము పోవడానికి ఎంతసేపు చూస్తావా? కొట్టుపడదంగా అవతల చెట్టు ఒక్కడే ఆగుతాడు. గేమా సరే సరే, మీరు గేమ్ లెక్క తోలినప్పుడు చెప్తాను. రీకాల్ ఉంటది మనకి, చచ్చిపోతే రీకాల్ ఉంటది మనకి. డైరెక్ట్ ఇక మెడిసిన్ ఉంటదిగా, కిట్ ఉంటదిగా, మెడికి లూటీ చేసుకొని పోతారు కదా. ముందు DCM లో చిన్న పాపలు ఉన్నారు గాయస్, ఎక్కిరిస్తున్నారు గాయస్. అదో వాళ్ళు ఎక్కిరిస్తున్నారు గాయస్. చిన్న పాపాలు టైం పాస్ అవుతుంది చిన్నపిల్లలతో. మననే చూపిస్తున్నారు గాయస్, మేము హాయ్ చెప్తున్నాం దీంట్లో కూర్చొని. దొరకట్లేదు కదా. బాయ్. అదే గాయస్ లొకేషన్ చూపెట్టు మమ్మల్ని. ఇటు వెళ్ళాలి, మనము ఇటు సైడ్ వెళ్ళాలి గాయస్. ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి. కొండలకి వెళ్తాం గాయస్ మేము ఇప్పుడు. కొండలలోకి వెళ్ళిపోతాం. చెప్పు. ఇప్పుడు వస్తున్నాము ఖాళీ. ఇటే గాయస్, ఇక్కడ రైట్ తిరుగుతున్నాం గాయస్. కావాలంటే మా అకౌంట్ ఫాలో చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే రూట్ వెళ్ళాలి కొంచెం లోపలికి. కొత్తూరు ఉంటది. కొత్తూరే కదా ఊరు అది. కొత్తూరు అని ఒక ఊరు ఉంటది. ఆ ఊరు అంటే ఇది పాతూరు గాయస్, పాతూరు కాదు, కొత్తూరు పోవాలి. ఇంకా ఇది మస్క్ అయిపోయింది గాయస్. మనోడికి ఏం అర్థం కాక తీసి పడదు. ఇంకా గుద్దవులకి ఎక్కించిన బ్రైట్నెస్ మస్క్ అయిపోయింది. ఓ అయ్యా బండి మీద బాబాయ్ చూడు ఎట్లా వస్తుండో. కార్లోనే కలిపి పడదు. ఇంకా కూరగాయలు కొత్తా ఉండాలా. కథ కోసి పడదు ఇంకా ప్లేట్ లో.
అడవి నీటికి కడగాల ఫస్ట్, టమాటాలు కూడా కడగాలి వెజిటేబుల్. ఏం కాదు మాలిక్ 10 నిమిషాలు అటు ఇటు. రైట్ తిరగాలి గాయస్. రైట్ కాదు గాయస్, స్ట్రైట్. ఈయనకు తెలియదు గాయస్. అంటే స్ట్రైట్ పోయిన తర్వాత ఎక్కడ రైట్ అయితే అక్కడ తిరుగుదాం గాయస్. స్ట్రైట్ పోయినాక ఇక్కడ రైట్ వస్తే అక్కడ తిరుగుదామంట గాయస్. ధర్మాపురం ఒక 7 కిలోమీటర్లు అంట పోవాలి, ఇంకా చాలా పోవాలి మనం. అసలు మేము నైట్ నుండి గాయస్ వీళ్ళు నైట్ నుండి తిరుగుతున్నాం. నైట్ నుండి చిన్నపాటి చెరువు గాయస్, అంటే ఊరోళ్ళు పోవడానికి గాయస్. మన బోండాలు అరిగినాయి కదా మాలిక్, మమ్మల్ని చూపెట్టు. మా బోండాలు అరిగిపోయినాయి. 2 ప్లేట్ల బోండాలు తిన్నాం. వేడి వేడి బోండా దెంగి తిన్నాం పొద్దున్నే. అల్లం చట్నీ విత్ వేడి వేడి బోండా. ఎక్కడ? సత్యం హోటల్ ఫేమస్. ఫేమసా? 4am టిఫిన్, చిట్టి ఇడ్లీ, చిట్టి బోండాలు ఉంటాయి. అల్లం చట్నీ ఫేమస్. రూపాయి టీ. అది సత్యం హోటల్ ఫేమస్. గవర్నమెంట్ హాస్పిటల్. 2.5 ప్లేట్లు తిన్నాం ఇద్దరం కలిసి. ఖాళీ టిఫిన్ కే 200 అయినాయి. సరిపోయినాయి అయ్యా మళ్ళీ మాకు సరిపోయినాయి. అక్కడ అప్పుడు వరకు సరిపోయినాయి. మరి ఇప్పుడు కడుపులో గురుగురు అంటారు. మరి ఇక అయితే ఇషి కూడా పోలే గాయస్. మరి ఇక అది దగ్గరికి వచ్చేసినాం గాయస్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం అనుకుంటాను కానీ ఇంకా వస్తలేదు గాయస్. ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంది గాయస్ లోపలికి. ఇది చూడండి గాయస్ ఎట్లుంటదో రోడ్డు. వ్యూ మాత్రం బాగుంది గాయస్. ఇట్లుంటది రోడ్లు. ఇక్కడ ఒక్క కాడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది గాయస్ అంతే. ఇక్కడ కొంచెం ముందుకు పోయాక మొత్తం చెడు దింగింది గాయస్. మమ్మల్ని ప్రశాంతంగా ఇంట్లో వండుకునేటోళ్ళం గాయస్. ఎప్పుడు పండుకునేదే కదా ఇంట్లో. ఎప్పుడు తిరిగేదేగా మరి. ఎందుకు తిరుగుతాం? నువ్వు ఇంటికాడ నువ్వు చెప్పు. ఒక రోజు ఉన్నట్టు చెప్పు. రోజు ఇంట్లోనే ఉంటాను నేను. ఇవాళ వచ్చా. ఇగో ఇక్కడ చిన్న గుడి ఉంటది గాయస్. చిన్న గుడి ఇక్కడ అమ్మవారి గుడి ఫేమస్. ఇక్కడ మంచిగా స్లో అమ్మవారి గుడి గాయస్. ముందడికి వెళ్తే మనకి మంచి చెరువు వస్తది గాయస్ ముందు వ్యూలో. ఇది చూడండి గాయస్ ఎట్లుందో అసలు. లొకేషన్ చూడండి, వెదర్ చూడండి, మనం వెళ్ళే అసలు స్పాట్ చూడండి. ఇంకా బాగుంటది. అరకు లాగానే ఉంది గాయస్. మారేడుమిల్లి అరకు సేమ్ అలానే ఉంది గాయస్. మాలిక్ మాట్రే. హాయ్ గాయ్స్, వచ్చేసాం మనం మారేడుమిల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నంత వ్యూస్ అంటే మనది గ్రీన్ జోన్ అన్నమాట మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అది చాలా మనకి అడవులు అనేటివి చాలా ఉంటాయి. మనకి ప్లేసులు బాగానే ఉంటాయి. వ్యూస్ చాలా చాలా. ఇగో ఇది ఒక చిన్న మంచి చేపల చెరువు గాయస్. ఇగో ఇక్కడ చూడండి. మనం చూసుకున్నట్టయితే ఆ గుట్ట పైన అడవి బర్రెలు ఉంటాయి గాయస్. ఆ గుట్ట పైన అడవి బర్రెలు ఉంటాయి. అడవి దున్నలు ఆ గుట్ట పైన వస్తా ఉంటాయి గాయస్. అప్పుడప్పుడు రోడ్డు మీదకి వస్తా ఉంటాయి. నీళ్ళు తాగడానికి వస్తాయి. అప్పుడు ఇట్లా దాటి ఇట్లా వెళ్తాయి. అటు చూపెట్టు. ఇట్లా వెళ్తాయి గాయస్. అది చెరువు. అది చెరువు. గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకెళ్ళి ఒక 1.5 కిలోమీటర్ గాయస్. ఒక 500 మీటర్స్ అనుకోండి. రైట్ తీసుకోవడానికి. ఇగో ఇక్కడ భూబెల్లి అనే ఒక బోర్డు ఉంది చూడండి గాయస్. పూబెల్లి అనే బోర్డు. ఇక్కడ ఉన్నాయి పూబెల్లి. అది పూబెల్లి గాయస్. హనుమాన్ ఇక్కడ బొడ్రాయి కూడా ఉంటది గాయస్. ఇక్కడ నుంచి ఇక్కడ నుండి మనం వెళ్ళే లొకేషన్ ఇగో ఇక్కడ పూబెల్లి అనే అదేంది పూబెల్లి అనే బోర్డు ఉంటుంది చూడండి గాయస్. ఇంకొక ఊరు వస్తది. అటు వెళ్తే వేరే ఊరు. మనం పూబెల్లి బోర్డు అనే ఉంటుంది చూడండి. మనం ఇప్పుడు ఇట్లా వచ్చినాం. మనం ఈ రూట్ నుంచి వచ్చాం కదా. రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ రైట్ సైడ్ పూబెల్లి అనే బోర్డు ఉంటుంది. రైట్ గాయ్స్. ఈ దిమ్మ చూసుకోండి. సిపిఐ ఇది ఎవరు ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి స్ట్రైట్. లోపలికి వెళ్ళాలి గాయస్. ఇక మనకి ఇక్కడ బోర్డు అనేది ఇక్కడ అక్కడ చూపెట్టగా జూమ్ చేయి. పూబెల్లి అని అక్కడ బోర్డు ఉంటది. ఇది పూబెల్లి. స్ట్రైట్ కి వెళ్ళాలి గాయస్. మనం లోపలికి ఊర్లోకి వెళ్ళాలి. తర్వాత కొంచెం మట్టి రోడ్ వస్తది. కొంచెం ఉంటది ఆఫ్ రోడింగ్ చేయాలి. తర్వాత మనం
ఇక్కడ చూడండి గాయస్, పిల్లలు పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న పిల్లలు స్కూల్స్ స్టార్ట్ కాలే అనుకోండి ఇంకా. ఊర్లో వైబ్ ఎంతైనా బాగుంటది గాయస్, అందరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా. వాళ్ళు షాక్ అయి చూస్తున్నారు. బ్లాగ్ చేస్తుంటే అవును guys. ఇది కూడా రీసెంట్ గా పడ్డది గాయస్ మాకు. రోడ్ అనేది ఆఫ్ రోడింగ్ ఉండే ఇంతకు ముందు, మళ్ళీ మధ్యలో ఉంటది. ఈ రోడ్ కొంచెం దూరంగా ఉంటది. మీరు చూడండి సైడ్ ఆ లొకేషన్ చూడండి గాయస్, కొండలు, ఎవ్రీథింగ్. వి హావ్ టు టేక్ ఏ లుక్. చూడండి, అటు చూడండి, ఫార్మింగ్ చేసుకుంటున్నారు. అటు మొత్తం ఇటు ఫార్మింగ్ కూడా చేసుకుంటారు గాయస్ బాగా. వీట్, కాటన్, ఇక మన కార్న్, ఏంటిది అదే ఇక. ఇవి ఎక్కువ. మొక్కజొన్న అంటే కార్న్ అంటే మొక్కజొన్న guys. నిద్రపోయిండిరా? సో ఇంత స్పీచ్ లొకేషన్ లో మనలో ఒకడు పండుకున్నాడు గాయస్. ఇగో అది ఇక ఇంత ప్రశాంతంగా ఉంది చూడండి గాయస్. ఈ గాలి, వాతావరణం, ఈ అంత ప్రశాంతత మనకి ఎన్ని కోట్లు పెట్టినా మనకి రాలేదు గాయస్. ఇది ఎర్రమట్టి చూడు, నేల ఇదంతా ఎర్రమట్టి నేల, ఎంత ఎర్రగా ఉంది చూడండి. రెడ్ సాయిల్ గాయస్. ఇది రెడ్ సాయిల్, ఇదంతా రెడ్ సాయిల్ ఫీడ్స్. ఇవన్నీ రెడ్ సాయిల్ ఫీడ్స్. మొత్తం నేచరే ఉంటది గాయస్, మొత్తం నేచర్. మనం నేచర్ ని లవ్ చేయాలి, అది మనల్ని రిటర్న్ లో లవ్ చేస్తుంది గాయస్. guys. ఇక్కడ కూడా సోలార్ సిస్టమ్ అనేది ఇక్కడికి వచ్చింది గాయస్. సోలార్ వస్తుంది, ఎందుకు అప్డేట్ అవుతున్నది కదా. ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆన్లైన్. చూడండి గాయస్, ఆవులు చూడండి గాయస్, ఎన్ని ఆవులు ఉన్నాయో. కొన్ని వందల ఆవులు ఉన్నాయి గాయస్. బ్యూటిఫుల్ ఉంది nature. అది చూడడానికి చాలా గ్రీనరీ, చాలా బాగుంది గాయస్. అసలు నేచర్ అనేది చాలా ఇది ఉన్నది, కూల్ ఉన్నది, ఎండ లేదు ఇవాళ. ఇంట్లో తెంగితే ఇట్లా వచ్చి తిరగాలి guys. ఇంట్లో ఎలా తెంగితే ఏం లేదు గాయస్, ఒక్క జత్త బట్టలు చదువుకోండి, దెంగండి దారి బట్టి. ఇట్లా అడవులలో వచ్చి బతకండి. అంతే. ఇంకా Set. పూబెల్లికి రండి. అవసరం లేదు guys. ఆ, పూబెల్లి వచ్చేయండి guys. నడుచుకుంటూ చేయండి, బాధ ఏం లేదు. Guys, ఇక్కడ నుంచి మనకు సర్వీస్ రోడ్ ఎండ్ అవుతుంది. అక్కడ దండగుండాల గాయస్, ఈ ఊరు guys, దండగుండ. దండగుండాల Okay, దండగుండాల అనే ఒక రోడ్ వస్తుంది. ఇక్కడ నుండి ఆఫ్ రోడ్ గాయస్. ఇక మేకలు ఉన్నాయి గాయస్. మేకలు మనకి బాబాయ్ ఫార్మింగ్ చేసుకుంటున్నాడు, కట్టెలు కొట్టుకుంటున్నాడు అందులో. ఇది అంతా ఆఫ్ రోడింగ్ గాయస్. ఇంత దూరం పోయేదారా మనం? అర్థం కాలే కానీ రోడ్డు బాగానే వేసిందే రేటు దాకా. ఆ రోడ్డు వేసిండ్రు. బైక్స్ కూడా వెళ్తాయి మీకు అక్కడ దాకా వెళ్తాయి guys. ఇంత దూరం వరకు ఊర్లో వరకు అయితే వెహికల్స్ వెళ్తాయి. లోపలికి డైరెక్ట్ స్పాట్ దగ్గరికి వెహికల్స్ 2 వీలర్ వెళ్తుంది గాయస్. కార్ అయితే బయట పెట్టుకోవాలి. కార్ బయట పెట్టేసి వెళ్ళిపోవాలి ఊర్లో గాయస్. వరకే. ఊరు దాటి మనం వెనకకి వెళ్ళాలి. వెళ్తే ఆ స్పాట్ ఉంటది, ఆ వ్యూ. బైక్స్ అయితే వెళ్ళిపోతాయి, 2 వీలర్స్. ఈ 4 వీలర్ కదా, ఆ ఊర్లోనే అక్కడ. లేకపోతే కార్ ని 2 వీలర్ చేసుకున్నా. ముందు 2 వీల్స్ కూడా, వెనక 2 వీల్స్ కూడా చేసుకున్నాం guys. ఎందుకురా మనం కూర్చునేదాకా కార్ పోకపోతే అన్ని పట్టుకొని ఏరుకొని పోవాలా? ఇప్పుడు ఎత్తుకొని నేనైతే రాను, మీరే అన్ని పట్టుకోవాలి. నేనైతే పట్టుకోను, 100% చెప్తాను. నాకు తెలియదు, పట్టుకుందా లేదు ఈయన పట్టుకుంటాడు గాయస్. మొత్తం ఈయననే కారకుడు గాయస్. అసలు రోళ్ళపాడు వెళ్ళాలి గాయస్ మంచిగా. మేడారం అన్నాడు గాయస్. మేడారం వెళ్దాం గాయస్. మేడారం రోళ్ళపాడు అన్నాడు గాయస్. రోళ్ళపాడు పోట్లే, ఇగో పేపిల్లి అంట. ఇక చూడండి గాయస్, మనకి ముందు కనపడే ఊరే దండగుండాల ఫ్రెండ్స్. మనకి ముందు కనపడే ఊరు. మనం ఇంకొక 1 కిలోమీటర్ ఉంటది గాయస్, అంతే. ఈవినింగ్ అవుతుంది గాయస్, స్టార్ట్ అయింది మార్నింగ్ గాయస్. లేదు 2 అవుతుంది. 2 అవుతుంది గాయస్. మేము అక్కడ పోయి రెడీ చేసుకొని ఫైర్ క్యాంప్ వేసి వండుకొని. ముందు చూపెట్టు. ఇగో గాయస్, శివుడు గాయస్. ఇగో 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 సదా శివ సన్యాసి. అబ్బా, బ్లాక్ ఆఫ్ చూడండి, అది డిఫరెంట్ గా ఉంది. ఇది ఆవు, ముగావు ఎంత క్యూట్ ఉన్నాయి గాయస్. వీటిని బతికేతాం గాయస్ హ్యాపీగా. పాలు ఇస్తాయి. వాటికి ఉన్నంత ప్రశాంతత లైఫ్ వీటికి ఉండదు గాయస్. తింటాయి ప్రశాంతంగా. చూడు ఎంత గ్రీనరీ, చూడు ఎట్లున్నాయో. వ్యూ చూడండి గాయస్. మళ్ళీ అడగ అసలు
నువ్వు చేసుకుంటావా? చూడండి తాడి చెట్టుకు చూడండి guys ఎట్లా పెట్టిండు నిచ్చెన లెక్క ఎమ్మటే ఎక్కి పోయి తీసుకోవడానికి ఇవి జూమ్ చేయడానికి రాదు ఆయనకి వేరే వేరే ఫోటోలు జూమ్ చేయడానికి వస్తాయి ఇక్కడికి మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న స్కూల్ కూడా ఉన్నట్టుంది గాయస్ ఇక్కడ ఊరిలో ఈ ఏరియాలో మొత్తం ట్రైబల్స్ ఉంటారు. స్కూల్ హాస్పిటల్ అంగన్వాడి అంగన్వాడి అన్ని ఉన్నాయి అంగన్వాడి ఇది మొత్తం స్కూల్ గాయస్ అది స్కూల్ ఇది అంగన్వాడి ఇంకా పెంచుతాం గాయస్. ఓకే పోనీ అది గాయస్ టిఫిన్ తెచ్చుకుంటాను గాయస్. ఇంకా ఇక్కడ నుండి మనం స్ట్రైట్ కి వెళ్ళాలి గాయస్ స్ట్రైట్ కి వెళ్ళాలి. హనుమాన్ గుడి ఉంటది హనుమాన్ ఉంది ఊర్లో. చూడండి గాయస్ హనుమాన్ గుడి. ఓకే గాయస్ చూడండి గాయస్ ఆ ఇంట్లో మేకలు ఎట్లున్నాయి చూడండి guys. చూడండి గాయస్ ఇల్లులు మేకలు ఇంట్లో మేకలు వాళ్ళ వెదర్ చూడండి గాయస్. చూడండి ఇక్కడ అంతా ట్రైబుల్స్ గాయస్ వాళ్ళంతా. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. ఇది బొడ్రాయి, ఇక్కడ బొడ్రాయి ఉంది. ఇక్కడ నుంచి మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మనకి రోడ్డు ఎండ్ వరకు గాయస్ ఇక్కడ దాకా వెళ్ళాలి అంతే. మాలిక్ ఒక నిద్ర తీసినావా? రోడ్ ఇక ఎండ్ అయిపోయింది. ఇక ఇది ఎండ్ ఆఫ్ ది రోడ్ గాయస్. రోడ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ దాకా లాస్ట్. ఇక ఇక్కడ వరకు వెహికల్స్ వస్తాయి మనకు. కార్ అక్కడ దాకా వెళ్తుందేమో అనిపిస్తుంది గాయస్. లేదు వెళ్ళదు ఇక్కడే పెట్టుకోవాలి పక్కకు. అక్కడ పోనీరా అటు పోదురా ఇక్కడ పెడదాం. అక్కడ పోనావో అక్కడ దాకా పోతుందా? అగో వాళ్ళు పోయిండ్రు కదా. అక్కడ కారు పోయింది కదా రా. మనం వస్తాం, మనం ఎటు తీసుకొని వస్తాం. మనం ఆటుగా అట్లా పోదామా? అటే పోయేది అక్కడే మరి అలా తీసుకుపోదామా? పోద్ది పోని మెల్లగా. గాయస్ కార్ పోదులే కానీ మేమే తీసుకొని వెళ్తున్నాం గాయస్ మెల్లిగా నడుచుకుంటూ పోదాం కదా. ఆఫ్ రోడింగ్ స్టంట్ చేయాలి కూడా ఒక కార్ పడకపోతాం గాయస్ అట్లుంటది మాతోటి. అక్కడ ఆల్రెడీ ఒక కార్ ఉంది గాయస్. ఓ మెల్లగా ఎగిరినాయి బండలు ఎగిరినాయి. ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది గాయస్ అక్కడ. వాళ్ళు అక్కడ మరి ఇక్కడ నుంచి నడిపిద్దాం అనుకుంటాను గాయస్ మమ్మల్ని. లేదు లెఫ్ట్ తిరుగుతుంది గాయస్. ఇక్కడ చెట్టు కింద పెట్టాయి గాయస్. ఇక్కడ వండుకొని తినేద్దాం గాయస్. సూపర్. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు గాయస్ ఇట్లానే ట్రిప్. వెళ్ళిపోతుంది చూడు. ఇప్పుడు అన్నీ తీస్తున్నాం గాయస్. ఇక మేము కోడి ఎవ్రీథింగ్ ఇక మేము తీసుకొచ్చిన ఎవ్రీథింగ్. ఇక ప్లేట్ 70 రూపాయలు పెట్టాను గాయస్. ప్లేట్ మరి ఖర్చు అయితే తెలియదు గాయస్. ఇది సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు గాయస్. ఇది సాంగ్స్ పెట్టుకున్నాడు గాయస్. వీళ్ళదే అనుకుంటా కారు సపరేట్ లేకుంటే. అది బాటిల్ కూడా పట్టుకోవా. చూడండి గాయస్ ఇది మన నేచర్. ఇది గాయస్ ఇది ఒకసారి చూడండి గాయస్ మొత్తం బ్యాంబూ ట్రీస్ తోటి ఎట్లుందో. బ్యాంబూ ట్రీ ఇట్లా బా R15 కాదు. R15 ఇక్కడ కూడా R15 ఉంది చూడండి గాయస్. వాటర్ దగ్గర ఉండేటట్టు కూర్చున్నాం గాయస్. ఎందుకంటే అన్ని ప్యాక్ కడుక్కోవాలి కదా గాయస్. ఈత కొడతారు గాయస్ అందరు ఆడ. ఆడికి పోలేం. ఇటు పోంపా. ఎందుకు పా ఏం కాదు. వాళ్ళది వాళ్ళు మనది మనం. కొంచెం ముందుకైనా పోదాం. మన వాళ్ళంతా స్నానాలు చేస్తున్నారు మొత్తం ఈ ఊరోళ్ళే గాయస్.
మైక్ ఉందా నీ దగ్గర? మాలిక్ బరువు అయితే అందారా ఇటీరా మరి కాసేపు. ఇగో ఇటు ఇది దాటాలరా అంతే. బాగుంటది గైస్. వాళ్ళు పైకి వేయాలంటే ఇంకా ముందుకు వెళ్దామా? ఇటు 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 వెళ్ళాలి. ఎట్లా మరి? మాలిక్ ఇట్లా కాదు గైస్, మనం తప్పిపోయాం. మనం మళ్ళీ ఎత్తుక్కుంటూ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం కాళ్ళు ఇరిగిపోయేది. అరే ఒక్క నీళ్ళు ఉన్న దగ్గర బండ ఆపుకొని కడుక్కొని వండుకొని తిందాను రాని తినలేవు. ఇటీ వదిలేసి గాయ్స్ చూడండి గాయ్స్, స్టక్ అయిపోయినా. ఆహా స్టక్ అయినావా? అయ్యా రే, వీళ్ళంతా మన లోకల్ ఫ్రెండ్స్ గాయస్. ఇక దూకేశాడు గాయ్స్. ఓ మాలిక్ ఓకే గాయ్స్, అట్లా ఎట్లా చేసినా ఇద్దరం కలిసి దాటిద్దాం. పటు ఇట్లా సరే పట్టుకపోను. అక్కడ దాకా పట్టుకరాని ఇగోండి గాయ్స్ మన ప్లేస్. వాట్ ఏ వండర్ లా ఉంది. మబ్బోలు ఇది అటు పెట్టు. ఈయనకి క్యాన్ కూడా పట్టుకోడానికి వస్తలేదు గాయస్. అవి పట్టుకోండి. ఆయన చికెన్ అడిగండి ఇక అంతే, ఏం చేయడు. ఇంకా చూడండి గాయస్, ఇది వ్యూ ఇక్కడ బాగుంటది. అందరు ఇట్లా వస్తారు ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి. ఇదంత ఎక్కువ లోతు ఏమి ఉండదు, కొంచెమే లోతు ఉంటుంది. స్విమ్మింగ్ చేసి నీకు వచ్చారు అందరూ. వెళ్ళిపోతున్నారు మరి బాయ్స్. వంట మాస్టర్ ఎవరు? మీరు ఇద్దరేనా? నేను క్రష్ అయినా గాయస్. ఉంచొక ఏడ పడతాడా? ఏ వెళ్తే వ్యూ బాగుంటుంది. ఇంకా ముందుకు వెళ్తే బ్రో అది చాలా లోతు ఉంటుందా రా? అంత లోతు ఉండదు, తక్కువనే ఉంటుంది. వద్దులే పుసుకున్న సత్యసుల్లి. వత్తా అన్నోడే ముంచెత్తాడు లాస్ట్కి. మిరపకాయలనే కారా?